మా చెల్లి దయ్యాల వాళ్ళ ఇంటికి వెళ్తుందంటండి. అదేనండి గోస్ట్ హౌస్ కి. అక్కడ ఉన్నవి రియల్ దయ్యాలు కాదు, మనుషులే అనే విషయం తెలిసి కూడా అరుస్తూనే ఉంటాము. అరిచి అరిచి గొంతు పోగొట్టుకోవడం ఎందుకని మా మమ్మీ ఇక్కడ మా చెల్లికి చెప్తున్నారు. మా చెల్లి అమాయకురాలు పాపం, చెప్తే వింటుంది. బట్ మన రౌడీ మాట వింటాడా? వినడు కదా. ఈ గేమ్ ఆడతాను అని చెప్పి వెళ్ళాడు. అసలు మా ఫ్యామిలీ 5 మెంబర్స్ లో ఎగ్జిబిషన్ ని ప్రాపర్ గా ఎంజాయ్ చేస్తుంది. మా లిట్టు ఫ్యామిలీ టైమ్ ఇస్ ది బెస్ట్ టైం. ఇలా మా ఫ్యామిలీతో ఎగ్జిబిషన్ కి వెళ్ళడం అయితే నాకు చాలా చాలా నచ్చింది. మేమంతా ఎక్స్ప్లోర్ చేస్తుంటే మాకు ఒక సువాసనలు వస్తున్నాయి. అదేనండి మిరపకాయ బజ్జీ సువాసన. నార్మల్ గానే మనం స్ట్రీట్ ఫుడ్ లవర్స్, అలాంటిది నైట్ టైంలో అది ఫ్యామిలీతో ఉండగా తినాలనుకున్నది ఖచ్చితంగా తినాలి కదా. సో ఆర్డర్ పెట్టుకున్నాము. మా లిట్టుగాడు ఈ మిర్చి బజ్జీలన్నీ నేను ఒక్కడనే తినేస్తానని చెప్తున్నాడు. పర్ఫార్మెన్స్ బాగా చేస్తాడు. ఈ మిరపకాయ బజ్జీల మీద ఏదో కారం పొడి వేస్తున్నారు అండ్ ఆల్సో ఒక చట్నీ కూడా పెట్టిస్తున్నారండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది, మాటలో చెప్పలేను, అంత టేస్టీగా. మెయిన్లీ నాకు స్పైసీ ఫుడ్ అంటే చాలా చాలా ఇష్టం. సో టేస్టీగా స్పైసీగా చాలా చాలా బాగుందండి. మిరపకాయ వేడిగా దించిన మిరపకాయ బజ్జీలు తెచ్చుకున్నాము. అసలు చేతు కాలుతుంది తిందామంటే. ఇలా వేడి బజ్జీలో ఆ చట్నీ ముంచుకొని తింటుంటే స్వర్గం. మాట ఇంట్లో మిరపకాయ బజ్జీ చేసిన దానికన్నా కూడా ఈ బయట మిరపకాయ బజ్జీ టేస్ట్ అయితే అమ్మో. ఇలా అంటే మా మమ్మీ తిడతారులేండి, ఎందుకంటే హోమ్ ఫుడ్ ఇస్ ది బెస్ట్ ఫుడ్. ఎక్స్ప్రెషన్ ఫుల్ వీడియో కింద ట్యాగ్ చేస్తాను. ఈ చట్నీ మా లిట్టు తినడమేమో కానీ మొత్తం నా డ్రెస్ మీద వేసేసాడండి. బాయ్.